లంగా ఓణి కుట్టటం అయిపోయింది. దాన్ని వేసుకోవటం గూడా అయిపోయింది. ఇంక సెకండ్ డ్రెస్ కోసం నన్ను పడుతుంది. సరే కుడతాను ఏం కుట్టాలో చెప్పు అనంగానే ఇగో ఈ బొమ్మ గీసింది. మీరేం భయపడకండి ఇదేం చేతబడి బొమ్మ గాదు. ఆ బొమ్మను చూసినంత సేపు ఇది ఏం బొమ్మ? ఏం డ్రెస్ ఇది అనంటే ఇదే న్యూ ట్రెండింగ్ డ్రెస్ నాకదే గావాలని మొండికేసింది. బాగా ఆలోచించి నెత్తిగోక్కున నాకేం అర్థం గాలేదు. ఒక చిన్న ఐడియా వచ్చింది. నా దగ్గర నేను స్టిచ్ చేసుకున్న డ్రెస్సులన్నీ చూపిచ్చాను. వాటిలో ఒక డ్రెస్ చూస్ చేసుకుందనమాట. సేమ్ ఇంతే ఇంతే అని. ఇదిగో ఇది గ్రీన్ కలర్ డ్రెస్. ఇది మా అత్త చీర. అది చూపించిన తర్వాత సేమ్ అంతే. అలాగే 4 లేయర్‌లతోటి నాకు కుట్టు. కానీ ఫ్రంట్ వచ్చేసి మాత్రం ఇక్కడ చూపిస్తున్న పిక్ ఉంది గదా! అలా కుచ్చులు పెట్టమని చెప్పింది. మరి ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం. ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ గూడా నేను స్టిచ్ చేసుకుంది. ఇది 2 లేయర్స్. 3 లేయర్స్ పెట్టి కుట్టాలని చూసాను. కానీ శారీ సరిపోలేదు. ఇక్కడ కటింగ్ వీడియో గాని, స్టిచ్చింగ్ వీడియో గాని ఏం తీయలేదు. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ రిటర్న్ అవుతుండడంతో తొందరగా అవ్వాలి సాయంత్రానికల్లా అని చెప్పి నేనేం తీయలేదు. లాస్ట్‌లో ఏదో చిన్న వీడియో తీసింది మా చెల్లి. దాన్నే పోస్ట్ చేస్తున్నాను. మీకు ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో కావాలని కామెంట్‌లో ఎక్కువ మంది అడిగితే ఖచ్చితంగా వీడియోని నా ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. మా చెల్లికి ఫేవరెట్ కలర్ ఈ స్కై బ్లూ. ఈ డ్రెస్ నా చేత కుట్టించుకోవడానికి నానా కాకా పట్టింది నన్ను. ఇది కుట్టిన తర్వాత వేసుకొని ఇల్లంతా తిరిగి క్యాట్ వాక్ చేస్తుంది. అద్దం కాడ గంటల తరబడి రాణి డాన్స్‌లేస్తుంది. వీడియో తీసా కానీ పెడితే ఖచ్చితంగా నన్ను తంతది. అందుకే నేను పెట్టలేదు. ఫైనల్‌గా అవుట్‌ఫిట్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూసేయండి మీరు గూడా. సేమ్ నేను గీసిన బొమ్మలో ఎట్లయితే ఉందో అట్లనే కుట్టినావు మస్తు కుట్టినావు అని చెప్పింది. నేను కుట్టిన డ్రెస్ బాగా నచ్చినట్టుంది. గబగబా వచ్చి నన్ను ఎత్తుకొని తిప్పాలని చూసింది. కానీ అది తిప్పిందా లేదా అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. ఇంతకీ మా చెల్లి బుక్‌లో గీసిన బొమ్మలాగా డ్రెస్ వచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.